నమస్కారం ప్రజలరా. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు డిస్కస్ దిస్ టాపిక్ నౌ. ఇది ఖచ్చితంగా డిస్కస్ చేయాలా. మనం చూస్తున్నాం, ప్రపంచంలో కొన్ని దేశాలు సర్వనాశనం అయిపోతున్నాయి. దేనికి పనికిరాని దేశాలుగా కొన్ని దేశాలు అభివృద్ధి ఇట్లా చెందుతూ పోతుంటే ఇవి కిందికి పోతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకు తెలిసిన మన పక్కనున్న దేశం పాకిస్తాన్ ఒకటి, దాని అనుకున్న ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, కంబోడియా, ఇరాన్, ఇరాక్, పాలిస్తీన్, ఇవన్నీ కూడా ఇప్పుడు దరిద్రానికి ఇంకొక పేరు ఏదైనా పెడితే ఈ దేశాలు, అన్డెవలప్మెంటెడ్ కంట్రీస్ కి ఇంకొక పేరు ఏదన్నా చెప్పాలంటే ఈ దేశాల పేర్లు చెప్పాలా. సో అట్లా ఈ దేశాలు ఇట్లా కానికి ముఖ్య కారణం కులం పిచ్చిలా పడి దస్తున్న కొడుకులు. ఈరోజు మీరు చూస్తుంటే ఆ పాకిస్తాన్ ఇజ్రాయెల్ గొడవలల్ల లక్షల మంది ప్రజలు చచ్చిపోతారు కేవలం కులాల వల్ల. అది క్రిస్టియానిటీ కులం, ఇది ఇస్లామిక్ కులం, గొడవ పడి చచ్చిపోతారు. ఇక పక్కనున్న పాకిస్తాన్ దేశం ఫామ్ అయిందే కులాన్ని బేస్ చేసుకొని, రిలీజియన్ ని బేస్ చేసుకొని పాకిస్తాన్ ఫామ్ అయింది. ఇప్పుడు మీకు తెలుసు పాకిస్తాన్ లో ఇండియాలో బిచ్చం అడుకునేటోడు ఎంత సంపాదిస్తుందో పాకిస్తాన్ లో మంచి మంచి బిజినెస్ మ్యాన్ కూడా అంత సంపాదిస్తుంది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక సంవత్సరంలో కేవలం ఒక మనిషికి పెట్టే అంత ఖర్చు కూడా వాళ్ళ దేశం పైన పెడతలేరు. అంత దిక్కుమాలిన స్థితిలో ఈరోజు పాకిస్తాన్ ఉంది. కేవలం కులాల కోసం బతుకుతుంది కాబట్టి ఈరోజు అంత దిక్కుమాలిన స్థితిలో ఉంది. సేమ్ అంతే ఆఫ్ఘనిస్తాన్ కులం పైన పడి బతుకుతుంది. ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు అమ్మాయిలను బయటకు వస్తే చదువుకోవద్దు అంటారు. అమ్మాయిలను ఎప్పటి బుర్కా వేసుకొని ఉండాలా, బుర్కా ఇస్తే తల నరికేస్తాం, ప్రజలకు అమ్మాయిలు వస్తే తలను నరికేస్తాం, అమ్మాయిలు బయటికి రాదు, చదువుకోవద్దు. ఇటువంటి లౌడా రూల్స్ పెట్టినందుకు ఆడ ఈ రోజు దేనికి మనకు రాకుండా అయిపోయిన దేశం. ఈరోజు మీరు చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం, ఉమెన్స్ క్రికెట్ టీం, వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయి వేరే ఏదో దేశం వల్ల బతుకుతారు. ఉమెన్స్ కొంచెం డెవలప్మెంట్, కొంచెం దిమాగ్ ఉన్న ఉమెన్స్ వేరే ఎన్నో ఇక పనికిరాదు ఈ కులంలో ఉన్న దేశంలో అని వాళ్ళకు గ్రహించి వాళ్ళ నుంచి వెళ్ళిపోయి ఎన్నో బతుకుతారు. ఇక బంగ్లాదేశ్ బిచ్చం అడుకునే స్టేట్ లోనే ఉంది. ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఇవన్నీ ఇస్రాయల్, ఇవన్నీ కూడా కులాలమైన మతాల పైన వాళ్ళు రాజకీయాలలో ఉంటాయి. ప్రజలు కూడా దాని గురించే కొట్లాటలు చేస్తారు. దేనికి పనికిరాని దేశాలలో ఇవి ఉంటాయి. అదే మీరు ఈరోజు చైనా చూడండి, యూరోపియన్ కంట్రీస్ చూడండి, మన అమెరికా చూడండి, ఈడ కూడా కులాలు క్రిస్టియానిటీస్. అమెరికాలో వన్ ఆఫ్ ది టాపెస్ట్ రిలీజియన్స్ లో క్రిస్టియానిటీ ఒకటి ఉంటుంది. యూరోపియన్ కంట్రీస్, మాక్సిమం కంట్రీస్ లలో, ఈవెన్ అమెరికాలో అయినా. కానీ వాళ్ళు కులాల బేస్ పైన రాజకీయాలు చేయరు. అక్కడ క్రిస్టియన్స్ కి మాత్రమే ఒక సపరేట్ ఫెసిలిటీస్, క్రిస్టియన్స్ కి మాత్రమే సపరేట్ రిజర్వేషన్స్, క్రిస్టియన్స్ కి మాత్రమే సపరేట్ అవి ఇవి అని ఏమి ఉన్నాయి. కాబట్టి ఈరోజు అమెరికా అయినా, యూరోపియన్ కంట్రీస్ చాలా మట్టుగా అయినా, చైనా అయినా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. దేనికి పనికి రాకుండా పోతున్నాయి ఏవి? కులాల కోసం, మతాల కోసం కొట్టుకొని వస్తున్న దేశాలు మాత్రమే. అలాంటి దేశం ఫ్యూచర్ లో ఇండియా అవ్వబోతుందంటే ప్రభువులు ఛాన్సెస్ ఉన్నాయి. గత 60 సంవత్సరాలుగా మనం చూసినాం. ఎన్నో సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి కొట్లాడితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మంచి రాజ్యాంగాన్ని మనకి ఇస్తే, కులాలు లేని ఏం లేని దేశం ఉండాలా, ఎవరి ఇష్టం వచ్చిన దేవుని వాళ్ళు మొక్కాలా, ఎవరికి ఎంత అవసరం ఉందో అంత స్వేచ్ఛనిచ్చి ఒక రాజ్యాంగాన్ని రచిస్తే ఈరోజు దాన్ని నాశనం బట్టి కేవలం ఒకటే కులాన్ని, ఒకటే మతాన్ని ఉండేటట్టు చేస్తుర్రు. బేసికల్ ఎట్లుంటదంటే అన్ని కులాలు కలిసిమెలిసి ఉంటేనే ఒక మంచి ఏమంటారు, ఒక దేశం తయారైతే ఒక మంచి డెవలప్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఒకటే కులం ఉండి పాకిస్తాన్ ఏం చేస్తుంది, ఒకటే కులం ఉండి ఆఫ్ఘనిస్తాన్ ఏం చేస్తుంది, ఒకటే కులం ఉండి ఇరాన్, ఇరాక్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఇక్కడ మనం కొట్టుకొని చచ్చుడేంటి? ఆ కంబోడియా దేశం వరస్ట్ దేశం. అది కంబోడియా 85% ఏమో బుద్ధిస్ట్ ఉంటారు. కులాల పైన, మతాల పైన పడి సచ్చే ఇది ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయం కంబోడియాలో ఉంది. దాన్ని బుద్ధిస్ట్ ఆక్రమించుకొని ఇప్పుడు అక్కడ బుద్ధిస్ట్ టెంపుల్ కట్టిస్తే అంత కుల పిచ్చున్న దేశం అది. దాది ఈరోజు బిచ్చం పడుకోవడానికి కూడా పనికిరాదు. ఇండియన్స్ కనీసం వాష్రూమ్ కూడా అక్కడ కట్టుకోరు, అంత గలీజ్ డెవలప్మెంట్ ఉన్న స్టేట్ అది. సో ఇట్లా కులాల పైన, మతాల పైన మనం పడితే అవి మనల్ని తినేస్తాయి. ఈవెన్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వీళ్ళు ముగ్గురిని
మనం కలిపి చూస్తేనే మనం మంచిగా ఉంటాం. లేదంటే శివుడిని ప్రేమించిన వాళ్ళు విష్ణుని ప్రేమించకపోతే, విష్ణుని ప్రేమించిన వాళ్ళు శివుడిని ప్రేమించకపోతే, పురాణాల్లో ఎంత పెద్ద పెద్ద యుద్ధాలైనా మనందరికి తెలుసు. సాక్షాత్తు శ్రీరాముడైనా సరే శివుని పూజించిండు, అంటే విష్ణుమూర్తి. అంటే ఒకరిని ఒకరు గౌరవించుకోవడం అట్లా ఉంటేనే కదా డెవలప్ అయ్యేది. అహంకారానికి పోయిన వాళ్ళు ఏమయ్యారు? మన పురాణాల్లో చూసుకుంటే బ్రహ్మ అహంకారానికి పోతే అందరికన్నా నేనే గొప్పనని విష్ణు బ్రహ్మ గొడవడేటప్పుడు శివుడు ఒక లింగ ఆకారంలో వచ్చి దీన్ని ఎవరైతే ఫస్ట్ కనుక్కుంటారో వాళ్ళు గొప్ప అని నేను ప్రకటిస్తా అని చెప్తే, బ్రహ్మ ఏం చూడకుండానే నేనే గొప్ప అని అహంకారంతో పోయి ఈరోజు శివుని చేత శాపించబడి ఎక్కడ పూజలు అందుకోడు, ఏమనుకోడు. నిజాయితీ ఒప్పుకున్న విష్ణు ఎన్నో అవతారాలు చేసి నేమో చేసిండు, శివుణ్ణే లాస్ట్కు నువ్వే గొప్పని అని తగ్గినా సరే ఈరోజు ఎన్ని దగ్గర మనం విష్ణుమూర్తి ముఖం మన హిందూ మన సనాతన ధర్మం నేర్పిస్తుంది కదా ఇవన్నీ. మరి పరమతాన్ని గౌరవిద్దాం. ఈవెన్ ముస్లిమ్స్ అయినా సరే వేరే వాళ్ళ మతాన్ని గౌరవించండి, ఈవెన్ క్రిస్టియన్స్ అయినా సరే వేరే వాళ్ళ మతాన్ని గౌరవించండి. కొట్టుకోవాల్సి వస్తే ఏమొస్తుంది? యువత, ముఖ్యంగా యువత కులాల మతాల ట్రాప్ లో మీరు పడితే మీరు నాశనం అవడం మాత్రమే కాదు, ఈ దేశాన్ని మీరు నాశనం చేస్తారు. కులాల మతాల ట్రాప్ లో మీరు పడకపోయి సెక్యులరిజంతో ముందుకెళ్ళి మీ ధర్మాన్ని మీరు రక్షించుకొని, మీ కులాన్ని మీరు రక్షించుకొని, వేరే కులాలను మీరు గౌరవిస్తే అమెరికన్ బీట్ చేస్తూ ఇండియాకి ఎంత చెప్తారు. కుల రాజకీయాలు ఎప్పుడైతే ఇండియాలో అంతా మించిపోతాయో అమెరికన్ బీట్ చేస్తూ ఇండియాకి ఎంతోసేపు కూడా కాదు. కులాల్లో ఉన్న రోజులు ఇండియాలో రిజర్వేషన్స్ కూడా అవసరం లేదు. ఇప్పుడు బేసికలీ అమెరికాలో ఇప్పుడు క్రిస్టియన్స్ కి ఒక రిజర్వేషన్, హిందూస్ కి ఒక రిజర్వేషన్ పెడితే డెవలప్ అవుతుండేనా? సో అలా ఎప్పుడైతే అందరూ ఈక్వల్ గా ఒకటే విధంగా ఉంటారో అప్పుడు మాత్రమే ఇండియా డెవలప్ అవుతుంది. ఏదన్నా ప్రజలకు సేవ చేయాలనుకున్న వానికి దిమాగ్ ఉండాలి. దిమాగ్ ఉంటే 90 మార్కులు వచ్చినోకి జర మంచి సేవ చేస్తారు, 35 మార్కులు వచ్చిన ఏదో సేవ చేస్తారు. సో అలాంటి సమాజం వచ్చినప్పుడు మాత్రమే ఇండియా డెవలప్ అవుతుంది. అట్లా డెవలప్ కావాలంటే మీ చేతిలోనే ఉంది యువత, గుర్తుపెట్టుకోండి.